హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ అమౌంట్ 2000 రూపీస్ ఈరోజు అందరి అకౌంట్లో క్రెడిట్ అవుతుందని అందరికీ మెసేజెస్ వచ్చాయి. ఎవరెవరికి మెసేజ్ వచ్చాయో వాళ్ళందరికీ, రాని వాళ్ళకి ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియో ద్వారా చూద్దాం. ముందుగా మనము గూగుల్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని ఎంటర్ చేయండి. తర్వాత మొదటి లింక్ వస్తుంది కదా, పిఎం కిసాన్ సమృద్ధి, ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. తర్వాత మెయిన్ వెబ్సైట్, ఇది పిఎం కిసాన్ మెయిన్ వెబ్సైట్ అనమాట. దీంట్లో పాత వాళ్ళు ఎవరైనా కానీ కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు కొత్తగా ఎన్రోల్మెంట్ అవ్వాలనుకుంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని ద్వారా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఈకేవైసీ సంబంధించింది ఏదైనా ఉంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ అలాంటిది ఏదైనా అవుతే. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేమా అనేది మనం చెక్ చేసుకోవాలి కాబట్టి థర్డ్ వన్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ అనేది అడుగుతుంది. రిజిస్టర్ నెంబరు మనకు ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ పైన చూడండి, నో యువర్ రిజిస్టర్ నెంబర్ అని ఉంది. దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి మొబైల్ నెంబరు, రెండోది ఆధార్ కార్డు. రెండిట్లో ఏదైనా కానీ మీరు వెరిఫై చేసుకుంటే మీకు ఆ రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. మనం మొదటగా మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేయొచ్చు, లేదంటే ఆధార్ కార్డు ద్వారా ట్రై చేయొచ్చు అనమాట. నేను ఆధార్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పక్కనున్న క్యాప్చా ఉంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ రిజిస్టర్ మొబైల్ ఏదైతే ఉందో ఆధార్కి లింక్ అయ్యి ఉండేది, ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత గెట్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఈ నెంబర్ అనేది మనం కాపీ చేసుకోవాలి. మీ రిజిస్టర్ నెంబరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత పక్కనున్న క్యాప్చా ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ పర్సనల్ డేటా, మీరు ఎలిజిబిలిటీ స్టేటస్, మీరు ఇప్పటివరకు ఎన్ని ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నారు, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే ఇప్పటి వరకు మనకు 18 ఇన్స్టాల్మెంట్లు వచ్చాయి. ఇది 19th అనమాట. ఈరోజు క్రెడిట్ అయ్యే అమౌంట్. అది ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ పేరు, ఆ అకౌంట్ నెంబరు అన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు ఎవరన్నా కానీ చేసుకున్న వాళ్ళు మీ గ్రామ సచివాలయంలో వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ తదితర సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు అప్డేట్ చేయిస్తారు, మీరు ఇంతవరకు ఎప్పుడు చేసుకోకపోతే. లేదు మీరు కొత్తగా పాస్బుక్లు ఏదైనా వచ్చింటే ఆన్లైన్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.